మాట్లాడదాం. సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఇష్యూ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. శాంతియుత ర్యాలీ కూడా వెళ్తున్నటువంటి ప్రయత్నంలో పోలీసులు అడ్డుకున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అన్న, ఏంటి పరిస్థితి? మీరేమో శాంతియుత ర్యాలీ అనుకుంటా బయటకు వెళ్ళారు, పోలీసులు మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే బ్రదర్, ఇంత అభద్రత భావం ఎందుకు, ఇంత పిరికితనం ఎందుకు? మేమేమన్నా ప్రొటెస్ట్ చేస్తున్నామా? మేమేమన్నా రౌడీలమా? ఇదేమన్నా ఇండియా పాకిస్తాన్ బార్డరా? మన తెలంగాణ భవన్ గేట్ ముందు పోలీసు వాళ్ళకి ఏం పని? సరే పోనీ ధర్నా దగ్గరికి పోయినాం, అక్కడ కారు దిగినామంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, కేటీఆర్ గారిని వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఒక వేరే విషయం. మా సొంత మా పార్టీ ఆఫీస్ గేట్ ముందుకు వచ్చేసి అంటే నేనేమంటున్నా, సీఎం గారు ఎంత అభద్రతా భావంతో ఉన్నారన్నది ఇది ఒక నిదర్శనం. రెండోది, శాంతి ర్యాలీ అని చెప్పేసి చాలా క్లియర్గా ఉన్నది. దాన్ని ప్రొటెస్ట్ లేదు, ఏం లేదు. మార్నింగ్ నేను అక్కడికి వెళ్తే 8:30కి ఆల్ఫా హోటల్ నుంచి మొదలు పెడితే క్లాక్ టవర్ వరకు రెండు వైపులు అన్ని షాపులు బంద్, రెండు వైపులు మొత్తం పోలీసులు పరిచినారు. ఎమర్జెన్సీయా? ఇంద్రమ్మ పాలన అంటే ఇదేనా? అంటే నేను ఏమంటున్నా అంటే, బీఆర్ఎస్ ఏది చేసినా దాన్ని భూతద్దంలో ఎందుకు చూస్తున్నావు? వాళ్ళు చేసే పాయింట్ది దేని మీద అయితే వీళ్ళు ర్యాలీ పెడుతున్నారో అది ఎంతవరకు కరెక్ట్, దాని మీద వర్క్ చేద్దామనే ఆలోచన నీకు ఎందుకు వస్తలేదు? ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది, సికింద్రాబాద్ తీసుకెళ్లి మల్కాజ్గిరి కలపడమేంటి సార్? నాకు అర్థం కాదు. సికింద్రాబాద్ 1945లోనే అది మున్సిపాలిటీ అయింది, 1950లోనే అది కార్పొరేషన్ అయింది. హైదరాబాద్ యాక్ట్ ప్రకారంగా 1960లో హైదరాబాద్ కార్పొరేషన్లో మర్జ్ అయింది. దానికి చరిత్ర ఉంది. మల్కాజ్గిరిని తీసుకొచ్చి దీంట్లో కలిపాయా బాబు? నువ్వు ఎవరివి? నువ్వు ఒక చరిత్రని మొత్తం క్లోజ్ చేయడానికి నువ్వేమన్నా డిక్టేటర్వా? నువ్వేమన్నా నియంతవా? మా ప్రజాస్వామ్యంలో మా హక్కు మేము చూపించుకుంటున్నాం, మా నిరసన తెలుపుతున్నాం. ఇదేంది పోలీసు మొత్తం రాచరిక వ్యవస్థలకు పెట్టేసి నువ్వేమన్నా డిక్టేటర్వా? నువ్వు అణచివేయాలని ఆలోచిస్తే మాత్రం నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ పోలీసులను నలుగురిని పెట్టేసుకొని నేను ఇట్లే పాలిస్తా అంటే నువ్వు 2 ఏళ్ళు నీది అయిపోయినాయి. ప్రజా సమస్యల మీద మొత్తం ఎక్కడికక్కడ నువ్వు పడికేసినాయి. ప్రజా అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు లేవు. కనీసం ముఖ్యమంత్రి లీస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. సో బీఆర్ఎస్ని ఆపుతాడు అని ఆయన అనుకుంటే మాత్రం ఆయన చాలా పెద్ద పప్పుల కాలేస్తున్నాడు. ఇది మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ప్లాన్ చేస్తాం. పోలీసుల వైఖరి ఎట్లా చూడొచ్చు? మీకు నిన్నటి వరకు పర్మిషన్ ఇచ్చారు, శాంతియుతంగా ర్యాలీ చేసుకోవచ్చు అంటూ వాళ్ళ మధ్యరాత్రి టైంలో పర్మిషన్ లేదు అని అంటూ, సో ఎట్లా చూడొచ్చు పోలీసుల వైఖరి? అక్కడ కూడా చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆయన రేవంత్ రెడ్డి గారు పాపం మా పోలీసులకు కూడా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా వాళ్ళు డ్యూటీలు సరి చేసుకునే టైం కూడా ఇస్తలేడు. పర్మిషన్ లేదు. మార్నింగ్ అక్కడికి వెళ్తే దొరికినట్టు ఆ వ్యాన్లో పశువుల కంటే హీనంగా తోసేస్తున్నారు. అంటే చాలా మేము అక్కడి నుంచి వస్తున్నాం. మేము క్లాక్ టవర్ నుంచి వాకింగ్ చేసుకుంటూ ఆల్ఫా హోటల్ వరకు వెళ్ళాం. మళ్ళీ ఆల్ఫా నుంచి మళ్ళీ క్లాక్ టవర్కి వచ్చినాం. అంటే పశువుల కంటే హీనంగా వ్యాన్లలో వేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే, పోలీసులు కూడా కొద్దిగా జాగ్రత్తగా, వాళ్ళు ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు. ఈ సీఎం ఇప్పుడు ఉంటాడు, తర్వాత పీక్తాడు, ఇంక ఉండనే ఉంటాడు. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఆయనకు దొరికిన మంచి ఒక అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి ఆయన మళ్ళీ వస్తాడంటే ఇక అది జరగని పని. అది కనీసం ఈ పోలీసుల వ్యవస్థ వీళ్ళకి తెలుసు, మంచి చెడులు అన్నీ తెలుసు. సడన్గా వీళ్ళ బిహేవియర్ ఎట్లా మారింది? ఇక్కడ ఏం డ్యూటీ చేస్తున్నారు వాళ్ళు? మనకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన హోంమంత్రి పోర్ట్ఫోలియో ఆయన పెట్టుకొని కూర్చున్నాడు. ఎన్ని అఘాత్యాలు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద, ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి. మనకు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముంది? వీళ్ళకి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ మీద డేగా కన్నేసుకొని ఇక్కడ కూర్చోవడం ఏంది? నాకు అదే అంటున్నా. ఇదేనా ఎమర్జెన్సీయా, లేకపోతే ఇండియా పాకిస్తాన్ బార్డర్ మీద ఉన్నామా? మన ఏమైనా ఫైరింగ్ జరుగుతుందా? లేకపోతే మా దగ్గర ఏమైనా అమ్యునిషన్స్ ఉన్నాయి? ఏం లేవు కదా. ఇదేం పరిస్థితి సార్? ఒక మాజీ మంత్రివర్యులు, ఒక ఎమ్మెల్యే గారు ఆయన పోతారంటే ఆయన అక్కడ ఎండలో అర్ధగంట కూర్చోబెట్టి డీసీపీ గారితో మాట్లాడుతున్నాము. ఆయన సరే ఒక ఎస్కాట్ ఇచ్చాను, ఇంటికి పంపించండి సార్. ఆయన ఇంటికి పోతున్నారంటే కూడా లేదు సార్, బండి ఆపండి. పాయింట్ ఏంటి? మీరు ఎందుకు ఆపినారు? పాయింట్ ఏంటి? అదని చెప్పి అది కూడా క్లారిటీ లేదు. సరే మీరు శ్రీనివాస్ యాదవ్ గారి బండ్లన్న కూర్చొని ఇంటి దాకా పోరు అంటే అది బోరు మేడం చెప్తున్నారు. ఏ డీసీపీ మేడం చెప్తున్నారో తెలియదు. ఎందుకు ఆపెట్టినారు? ఆయన ధర్నా పాయింట్కి వెళ్తున్నారంటే మీరు అరెస్ట్ చేయండి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు కదా ఏం లేదని చెప్పేసి. దాని తర్వాత కూడా దాన్ని ఇంత పెద్ద అంటే వ్యవస్థను మొత్తాన్ని ఏ రకంగా వాడుకుంటున్నాడు? ప్రజా సమస్యల మీద, బయట జరుగుతున్న లా అండ్ ఆర్డర్ మీద పెట్టాల్సిన దృష్టి తీసుకొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ అపోజిషన్ పార్టీ మీద పెట్టి పోలీస్ వ్యవస్థను మొత్తం ఇక్కడ పెట్టి రాష్ట్రం మొత్తం బస్టు పట్టి చేశాడు రేవంత్ రెడ్డి. ఫైనల్గా సికింద్రాబాద్ని ఎందుకు మల్కాజ్గిరిలో విలీనం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఇక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేకపోతున్నారు? ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఏం అడ్డొస్తూ ఉంది? సికింద్రాబాద్ అంటే ఒక చరిత్రగా చూస్తూ ఉంటాం మనమంతా. దీనికి రాజకీయ ఎత్తుగడలు మాత్రమే భాగంగా జరుగుతుంది. దానికి ఇప్పుడు మీరు చూడండి, మల్కాజ్గిరికి ఏం చరిత్ర ఉంది? మల్కాజ్గిరి కూడా డెవలప్ అవుతుంది, డెవలప్ అవ్వాలి. సికింద్రాబాద్కి ఒక మంచి చరిత్ర ఉంది. ఇక్కడ సికింద్రాబాద్ మీకు 1950 నుంచే మున్సిపాలిటీ అయ్యి ఉంది. మీకు సికింద్రాబాద్, హైదరాబాద్ అంటే ట్విన్ సిటీస్.
అంటే హైదరాబాదే కదా, సికింద్రాబాద్ అంటే కూడా ఈ రెండు ఉన్నప్పుడు ఆబ్వియస్గా మీరు హైదరాబాద్ కార్పొరేషన్ సికింద్రాబాద్ కార్పొరేషనే ఉంటుంది కదా. అటు మూలగా ఆ జోన్లో తీసుకొచ్చి మల్కాజ్గిరి అంటే మీకు రాజకీయంగా మీకు లబ్ధి చేసుకునే డెసిషన్స్ మాత్రమే తీసుకొని ప్రజాభిప్రాయం ఉండదు. అపోజిషన్ లీడర్స్ కూడా మీరు కనీసం అఖిలపక్షం పిలవరు. అసలు ఏ ఏ రకంగా మీరు డివైడ్ చేస్తున్నారో కనీసం ఆ డీటెయిల్స్ కూడా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టరు. మీరు అసలు రెవెన్యూ పరంగా ఏమున్నాయి, జనాభా పరంగా ఏముంది, ఈ డివిజన్ ఇక్కడ పెట్టవచ్చా, ఆ డివిజన్ అక్కడ 300 డివిజన్లు మీరు ఉన్న మున్సిపాలిటీలు మొత్తం కలిపేసుకున్నారు. అంటే దీనికి ఏముంది, అంటే ఏ పద్ధతిగా మీరు ఇది డివైడ్ చేస్తున్నారు? కనీసం పబ్లిక్ డొమైన్లో మీరు పెట్టేది ఏమంటున్నా అంటే నీకింత నాకింత పంచుకున్నట్టు ఉంది అది. సో 100% సికింద్రాబాద్ చరిత్ర ఉంది కాబట్టి నీకేం పోతుంది సికింద్రాబాద్ కార్పొరేషన్ ఇవ్వడానికి? ఆ మాట చెప్పాలి కదా రేవంత్ రెడ్డి. మల్కాజ్గిరి ఇవ్వాల్సి వచ్చి ఎందుకు వచ్చింది? సో నేనేమంటున్నా అంటే రాజకీయంగా మిగతా అపోజిషన్లు ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన పెట్టుకుంటే మాత్రం చాలా పెద్ద పప్పుల కాలేసి. ఇట్లాంటి ఎన్నో కేసీఆర్ గారు ఎన్నో చూశారు. 2001 నుంచి 2014 వరకు రేవంత్ రెడ్డి లాంటి నాయకులను చాలామందిని చూశారు. రేవంత్ రెడ్డికి ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి పొజిషన్ వచ్చినప్పుడు ఆయన దాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిది. చెప్పండి, సికింద్రాబాద్ గురించి ఏం చెప్తారు? సికింద్రాబాద్ గురించి చెప్పాలంటే శాంతియుతంగా మేము ఏదో నిదర్శనం తెలపాలంటే పోలీస్ బలగాలు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అరెస్ట్ వారం చేయడం జరుగుతుంది. అంటే నిజంగా అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా మల్కాజ్గిరిలో కలపడం సో మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఎందుకు ఆలోచించట్లేదు, ఏం చెప్తారు? అది చేదోడు వాడలాగా ఇప్పుడు సికింద్రాబాదు మంచిగా ఒక జిల్లాలాగా ఏదో చేయాలి, కానీ దాన్ని విడగొట్టాలంటే ప్రజలు ఒప్పుకోరు. అది కాని పని, కుదరని పని. అది ఏం చెప్తారు ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఏదైతే 6 పథకాలు ఏదైతే ఇచ్చిండో అది కరెక్ట్ చేయమను. తులం బంగారం ఇవ్వమను, స్కూటీ ఇవ్వమను. అది తెల్ల రేషన్ కార్డుకు ఆ వైట్ రేషన్ వాళ్ళకే 200 యూనిట్లు ఇచ్చారు. మన మిగతా వాళ్ళు కూడా ఓట్లు వేసి గెలిపించారు కదా, మళ్ళీ వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. అదొకటి. మళ్ళీ స్కూటీలు, మళ్ళీ ఆడపిల్లలు భర్త కోల్పోయిన వాళ్ళకు వాళ్ళ పెన్షన్ అయితే ఇవ్వాలి కదా కరెక్ట్ టైంకు. మళ్ళీ పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వాలి కదా. అవి ఇవ్వకుండా 6 పథకాలు ఇవ్వకుండా అంత మాయలోకము రేమో మేము అన్నట్టు ఏదేదో చేస్తుండు మన రేవంత్ రెడ్డి. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారా? ప్రజలు ఇబ్బంది పెడుతుండు. ఆయన ప్రభుత్వం ఉండాలి భయభ్రాంతులు చేస్తుండు మమ్మల్ని. అది ఇస్తా అని చెప్తుండు, ఇస్తలేడు. అది చేస్తాంటు మార్పు అంటూ ఏమీ మార్పు తెలియలేదు. తాకలాట పెట్టి తమాషా చూసిండు అంతే. ఆయన తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు. మొత్తం చేసి కూర్చుంది, మంచి అభివృద్ధి చేసిందంటే మన కేసీఆర్ కేటీఆరే. అది రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు చేంజ్ చేస్తాడా? ఏం చేసిండు? ఇచ్చినట్టు ఇచ్చిండు 200 యూనిట్లు కేవలం తెల్ల రేషన్ కార్డులు వాళ్ళకి ఇచ్చిండు. మళ్ళీ మిగతా వాళ్ళకి ఏం చేసారు అంటే మేము ఓట్లేసి గెలిపించుకుని మా తప్ప అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, ఎంపీటీసీ జెడ్పీటీ వస్తున్నాయి కాబట్టి ఏవైతే ఎక్కడైతే ఉందో బీఆర్ఎస్ ఓటు వేయాలని నేను చెప్తున్నా. ప్రజలు బుద్ధి చెప్పాలని నేను చెప్తున్నా.